అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఎన్ని సంవత్సరాలైనా పాడవని, అస్సలు ఎండతో అవసరమే లేని, యూట్యూబ్లో ఇంతవరకు ఎవ్వరూ చెప్పని రుచికరమైన వాము వడియాల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా గుల్లగా వస్తాయి అండ్ రుచిగా ఉంటాయి. పప్పు, రసం, సాంబార్ లేదా కూరల కాంబినేషన్లో కూడా మంచి సైడ్ డిష్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవచ్చు. ఈ రెసిపీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఎన్నో సంవత్సరాల నుంచి రెగ్యులర్గా సమ్మర్ వచ్చిందంటే చేసి పెడుతూ ఉంటారనమాట. హోమ్ మేడ్ వడియాలు అంటే నాకు ఆ ఫ్లేవర్ కానివ్వండి, ఆ రుచి కానివ్వండి చాలా బాగా నచ్చుతుంది. సో ఈ రెసిపీని మీతో డెఫినెట్గా షేర్ చేయాలని చెప్పేసి ఈ సమ్మర్ స్పెషల్గా మీకైతే షేర్ చేసేస్తున్నాను. నేను చెప్పే కొలతల్ని అండ్ అలాగే టిప్స్ని, ప్రాసెస్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే పర్ఫెక్ట్ పిండి వడియాలు ఇంట్లో పెట్టేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. వన్స్ మీరు ట్రై చేసిన తర్వాత ప్రతి సంవత్సరం పెట్టుకోవాలనే ఆలోచన మీకు వచ్చేస్తుంది డెఫినెట్గా. వాము వడియాలు కాబట్టి పొట్టకి కూడా చాలా మంచిది. మరి రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ దీనికోసం నేను 1/2 kg దాకా బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి. బియ్యం రవ్వని ఇంట్లో అయినా పట్టించుకోవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు. అయితే బియ్యం రవ్వ కొంచెం సన్నగా ఉండాలన్నమాట. ఇంట్లో చేసుకునే వాళ్ళైతే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి ఎండపోసేసి మిల్లుకు వేసి రవ్వ కింద ఆడించుకుని పెట్టుకోండి. ఇక్కడ 1/2 kg దాకా బియ్యం రవ్వని తీసుకున్నాను కదా. 1/2 kg బియ్యం రవ్వ వచ్చేసి నాకు 2 గ్లాసులు వచ్చాయండి. ఈ 2 గ్లాసులకి నీళ్లు కొలత వచ్చేసి 1:7 రేషియో అండి. అంటే 1 గ్లాసు రవ్వ తీసుకుంటే కనుక 7 గ్లాసుల నుంచి 8 గ్లాసుల దాకా నీళ్ళైతే తీసుకోవాలి. నేనైతే టోటల్గా 2 గ్లాసుల బియ్యం రవ్వకి 15 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను. కొలిచిన వాటర్ని గిన్నెలోకి వేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. రవ్వని ఉడికించడానికి ఒక పెద్దపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. గిన్నెలోకి నీళ్లు వేసుకోండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఏ కప్పుతో రవ్వని కొలుచుకుంటే ఆ కప్పుతోనే వాటర్ని కూడా కొలుచుకుంటే సరిపోతుంది. నీళ్ళని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఎసరని మరగనివ్వండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయగానే వేడి నీళ్ళు కాబట్టి కరిగిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం కొలిచి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ ఉండాలి. కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉంటే రవ్వ కాబట్టి మీకు ఉండలనేది కట్టదండి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో మధ్య మధ్యలో కదుపుతూ ఈ రవ్వ అంతా కూడా చక్కగా చిక్కగా తయారయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వన్స్ ఇలా రవ్వ అనేది దగ్గరకు అయ్యి కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మంటని తగ్గించేసేయండి. చిన్న మంట మీద నిదానంగా ఉడికించండి. ఇది మొత్తం కూడా ఉడకడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు టైం అయితే పడుతుందండి. నేను ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. రవ్వ ఎంత బాగా ఉడికితే వడియాలు అంత గుల్లగా వస్తాయన్నమాట. సరిగ్గా ఉడకకుండా గనక దించేస్తే మీకు వడియాలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. పర్ఫెక్ట్గా కంప్లీట్గా ఉడికితే కనుక వడియాలు అనేవి ఎక్కడా కూడా గట్టిగా రావు. చాలా క్రంచీగా గుల్లగా వస్తాయి. సో ఈ విధంగా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ రవ్వని చక్కగా ఉడికించుకోవాలి. రవ్వ అనేది ఇక్కడ చూడండి దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోండి. వాముని వాటర్లో కానీ లేదంటే పిండితో పాటుగా వేసేస్తే వడియాల రంగు అనేది మారిపోతుంది అనమాట. సో అందుకని వాముని ఎప్పుడైనా సరే పిండి అంతా ఉడికిన తర్వాత వేసుకుని కలుపుకోవాలి. జనరల్గా వడియాల్లో జీలకర్ర వేస్తే పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ వాము వేస్తే మీకు అలా కాదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరవు అనమాట వడియాలు. వాము వేసుకున్న తర్వాత కూడా 2-3 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ కాస్త ఉడకనివ్వండి. వాము ఫ్లేవర్ అంతా కూడా ఈ పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారినా పర్వాలేదు, చేత్తో ఈజీగా పెట్టుకోవచ్చు ఈ వడియాల్ని. అయితే పైన ఆరిపోకుండా ఎండిపోకుండా మూత పెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే పైన డ్రై అయిపోతుంది అనమాట. సో కొంచెం కొంచెంగా చల్లారిన పిండిని గిన్నెలోకి తీసుకుంటూ చేత్తో గోరు ముద్దలు పెట్టుకున్నట్టుగా వడియాల కింద పెట్టేసుకోవటమే. ఒక పలుచటి కాటన్ క్లాత్ తీసుకుని తడిపి గట్టిగా పిండి ఫ్యాన్ కింద పరచండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని చేత్తో తీసుకుంటూ ఇలా ముద్దల కింద చిన్న చిన్న ఉండల కింద పువ్వుల కింద పెట్టేసేయటమే. ఈ వడియాల్ని మీరు ఎండలో కూడా ఎండపెట్టుకోవచ్చు. ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద కూడా ఆరపెట్టుకోవచ్చు. ఎండలో వడియాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఉదయాన్నే పిండిని కనుక ఉడకపెట్టేసుకుంటే ఎండ పడే టైంకి పిండి చక్కగా చల్లారుతుంది. ఆ తర్వాత వడియాల కింద పెట్టుకోవచ్చు. మీ కంఫర్ట్ని బట్టి వడియాల్ని పెట్టేసుకోండి. ఇలా చేత్తో వడియాల్ని పెట్టడం కష్టం అనిపిస్తే పైపింగ్ బ్యాగ్ని యూజ్ చేయండి, లేదంటే పాలిథిన్ కవర్ని కానీ లేదా పాల ప్యాకెట్ని కానీ యూజ్ చేస్తూ వడియాల్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా వడియాల కింద పెట్టేశాను. చూడండి గిన్నెకి కూడా ఏది మిగలలేదు. చల్లారిన తర్వాత కూడా నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట మూత పెట్టుకుంటూ వడియాల్ని పెట్టుకుంటే. చూడండి నేను ఒక 24 అవర్స్ పాటు అంటే ఒక కంప్లీట్ డే ఫ్యాన్ కింద అలా వదిలేసాను
వదిలేసాను అనమాట. వడియాలు ఈ విధంగా ఆరిపోయాయి. ఆల్మోస్ట్ వడియాలు కూడా క్లాత్ నుంచి సపరేట్ అయిపోతున్నాయి. మీరు ఎండలో కనుక పెట్టుకుంటే 1 డే కంప్లీట్గా ఎండితే సరిపోతుంది అనమాట. ఇలా చక్కగా బాగా డ్రై అయిన తర్వాత క్లాత్కి బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేస్తూ లైట్గా తడిపితే వడియాలు ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఇలా సపరేట్ చేసుకున్న వడియాల్లో కాస్త పచ్చిదనం చెమ్మదనం ఉంటుంది కదండి. ఈ వడియాల్ని ప్లేట్లో పెట్టుకుని బాల్కనీ ఎండలో ఒక 2-3 రోజులు అలా వదిలేస్తే కనుక పూర్తిగా కంప్లీట్గా డ్రై అయిపోతాయి. పైన మేడపైన టెర్రస్ మీద ఎండలో అయితే 1 రోజు ఎండితే సరిపోతుంది. ఇలా 2 డేస్ ఎండలో పెడితే పర్ఫెక్ట్గా వాము వడియాలు కంప్లీట్గా డ్రై అయిపోతాయి. వాటిని ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకోవచ్చు. మేము ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి మేడపైన టెర్రస్ మీద వేయాలి అంటే డస్ట్ అంతా కూడా వచ్చి పిండి మీద పడుతుందని చెప్పేసి ఇంట్లోనే ఆరవేశానండి. కొద్దిగా బాల్కనీ ఎండని యూజ్ చేసుకున్నాను అంతే. అయినా కూడా పర్ఫెక్ట్గా వడియాలు అనేవి ఎండిపోయాయి. ఈ వడియాల్ని ఇప్పుడు నేను వేయించి చూపిస్తాను. కొంచెం మందంగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ హీట్లోనే ఉండాలి ఈ వడియాలు వేయించడానికి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అప్పుడు వడియాల్ని వేసుకుని వేయించుకోండి. ఈ వడియాలు లైట్గా గోల్డెన్ షేడ్ రావాలన్నమాట. అంతవరకు బాగా వేయించండి. కలుపుతూ వేస్తే కనుక మీకు వడియాలన్నీ ఈవెన్గా వేగుతాయి. రెగ్యులర్గా మనం వేయించుకునే వడియాల మీద కాస్త ఎక్కువ టైం ఇవి వేయించాలండి. ఎందుకంటే మందంగా ఉంటాయి కదా. సో ఈవెన్గా వేగాలి, క్రిస్పీగా రావాలి, క్రంచీగా రావాలి అంటే కొంచెం ఎక్కువసేపు వేయించాల్సి ఉంటుంది. ఇలా వేయించుకున్న వడియాల్ని పక్కకు తీసేసి మళ్ళీ ఇంకొన్ని వేసి వేయించండి. అంతే, వాము వడియాలు క్రిస్పీగా క్రంచీగా రెడీ అయిపోతాయి. ఈ వాము వడియాల్లో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే రవ్వతో మనం చేస్తాం కాబట్టి ఈ వడియాలు వేయించేసి బయట వదిలేసినా కూడా 2-3 రోజులు అస్సలు మెత్తబడవండి, క్రిస్పీగానే ఉంటాయి. సో ఇలా వేయించేసుకుని మీరు ట్రావెలింగ్ పర్పస్కి కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. పిల్లల స్నాక్ బాక్స్లోకి కూడా పెట్టేసేయచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, కొంచెం టైం టేకింగ్ అంతే. మరి రవ్వతో చేసిన ఈ వాము వడియాల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.